హాయ్, నేను డాక్టర్ శ్రీలక్ష్మి, ఫిజిషియన్, ఐరాకీరా హాస్పిటల్, కరీంనగర్. ఇవాళ మనము బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ గురించి తెలుసుకుందాం. మీకు అందరికీ ఎంతవరకు నాలెడ్జ్ ఉంది బ్రెస్ట్ ఎగ్జామినేషన్లో? ఐ డోంట్ నో. అట్లీస్ట్ ఈ వీడియో మీకు కొంచెం యూజ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఎందుకు చేసుకోవాలి, నెక్స్ట్ ఎప్పుడెప్పుడు చేసుకోవాలి, నెక్స్ట్ మనం ఎవరికి చేసుకోమని అడ్వైజ్ ఇవ్వాలి, ఓకే, నెక్స్ట్ ఎలా చేసుకోవాలి. సో ఫస్ట్ ఎందుకు చేసుకోవాలి అంటే ఓవేరియన్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్, ఇలా రకరకాల క్యాన్సర్స్ ఉంటాయి. సో అన్ని క్యాన్సర్స్లో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా లైక్ సర్వైవల్ రేట్స్ అనేవి చాలా మంచిగా ఉంటాయి. అంటే ఫస్ట్ ఎర్లీగా డయాగ్నోజ్ అయితే మనకి దాని ట్రీట్మెంట్ తీసుకుంటే దానికి ప్రోగ్రెషన్ని మనం స్టాప్ చేసుకోవచ్చు. సో దట్ సర్వైవల్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఈవెన్ ఇఫ్ యూ గెట్ అ బ్రెస్ట్ క్యాన్సర్, అంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి పెద్ద డిఫరెన్స్గా ఏమి ఉండదు ఇఫ్ యూ డిటెక్ట్ ఎర్లీ అండ్ డయాగ్నోస్ చేసి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకుంటే. సో అందుకోసం మనం ఈ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరెవరు చేసుకోవాలి, ఎవరెవరంటే ఎవ్రీ ఆఫ్టర్ 20 years తర్వాత అందరూ చేసుకోవాల్సిందే. అండ్ లైక్ 35 ఇట్లా ఎప్పుడు చేసుకోవాలి అంటే ఎవ్రీ మంత్ అట్లీస్ట్ వన్స్, లేదా అట్లీస్ట్ ఆల్టర్నేట్ మంత్స్ అన్న చేసుకోవాలి. నెక్స్ట్ లైక్ 35 years పైబడిన వాళ్ళైతే ఇయర్లీ వన్స్ కంపల్సరీ డాక్టర్ చెకప్ చేసుకోవాలి. 40 years పైబడిన వాళ్ళైతే ఇయర్లీ వన్స్ కంపల్సరీ మ్యామోగ్రామ్ చేసుకోవాలి. మ్యామోగ్రామ్ అంటే ఏంటంటే ఈ బ్రెస్ట్కి సంబంధించిన ఒక ఎక్స్రే టైప్ ఆఫ్ స్కాన్ అనమాట. మీరు అంటే మనకి చేతికి కానీ మన కంటికి కానీ కనిపించని గడ్డలు కానీ అట్లాంటివి ఏమైనా స్టార్ట్ అవుతే అది మనం పిక్ చేయకపోయినా ఆ మ్యామోగ్రామ్లో పిక్ అవుతుంది. సో ఎర్లీ డయాగ్నోసిస్కి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఏ టైంలో చేసుకోవాలి? పీరియడ్స్ ఉన్న వాళ్ళలో 5th or 6th day ఆఫ్ పీరియడ్లో చేసుకోవచ్చు. నెక్స్ట్ పీరియడ్స్ అవ్వని వాళ్ళు, అంటే పీరియడ్స్ అయిపోయిన వాళ్ళలో, మెనోపాజ్ ఫీమేల్స్ వాళ్ళు, అట్లా పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళైతే ఏ రోజైనా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు చేసుకుంటే మళ్ళీ కరెక్ట్ 1 month తర్వాత ఆ రోజు చేసుకోవాలి. ఫస్ట్ సండే అంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ సండే అట్లా. పీరియడ్స్ ఉన్న వాళ్ళు మాత్రం 5th or 6th day ఆఫ్ సైకిల్, అంటే మీ పీరియడ్స్ అయిపోయినాక 5వ రోజు, మీ పీరియడ్స్ జరుగుతున్న 5వ రోజు 6వ రోజు చేసుకుంటే బెటర్. ఎందుకు అంటే పీరియడ్స్ అప్పుడు కూడా ఆల్రెడీ కొంచెం లైక్ స్వెల్లింగ్స్ అట్లాంటివి కొంచెం కామన్గా ఉంటాయి. సో దీనికి కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం పీరియడ్స్ అయిపోయిన తర్వాత 5th day అలా చేసుకోవాలి. నెక్స్ట్ ఎలా చేసుకోవాలి, దీని స్టెప్స్ ఏంటి? ఫస్ట్ మిర్రర్ అద్దం ముందుట నిల్చొని, లైక్ యూ హ్యావ్ టు స్టాండ్ అండ్ నిల్చొని 2 బ్రెస్ట్ సేమ్ సైజ్లో ఉన్నాయా, ఏదైనా చిన్నగా ఉందా, ఏదైనా పెద్దగా ఉందా, లేదంటే మనకి ఈ బత్తాయి పండుకి హోల్స్ లాగా అన్నట్టు మన అక్కడ స్కిన్, ఆ బ్రెస్ట్కి సంబంధించిన స్కిన్లో అట్లాంటి ముడతలు రావడం కానీ హోల్స్ రావడం కానీ ఉన్నాయా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ నిప్పుల్స్ ఎలా ఉన్నాయి, లోపలికి వెళ్ళిపోయినట్టుందా, ఇంకా అక్కడ ఏమైనా ఎరుపెక్కిందా, బాపులాగా వచ్చిందా, అక్కడ నుంచి ఏమైనా చీమ్ వస్తుందా, చీమ్ కానీ నీరు కానీ పాలు కానీ ఏది కూడా బ్రెస్ట్లోంచి రావద్దు, నిప్పుల్లోంచి రావద్దు అంటిల్ అన్లెస్ దే ఆర్ బ్రెస్ట్ ఫీడింగ్. అంటే పాలిచ్చే తల్లులు కాకుండా మిగతా ఎవరికి కూడా ఎప్పుడు కూడా ఇలాంటి సెక్రీషన్స్ అనేవి రావద్దు. చాలా ఫిజియోలాజికల్గా కొంతమందిలో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వస్తుంది, బట్ అలా వచ్చినప్పుడు కంపల్సరీ డాక్టర్ చెకప్ చేయించుకుంటే బెటర్. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్లో మనం మిర్రర్ ముందు నిల్చొని బోత్ బ్రెస్ట్ సేమ్ సైజ్ ఉన్నాయా, పైకి పెద్దగా చిన్నగా ఏమైనా ఉందా, దాని స్కిన్ టెక్స్చర్ ఏమైనా మారిందా, నెక్స్ట్ నిప్పుల దగ్గర ఏమైనా ఎరుపెక్కడం, బాపెక్కడం, చీమ్ లాంటివి రావడం అట్లాంటిది ఉందా చూసుకోవాలి. సెకండ్ స్టెప్, మనం ఒక 2 hands పైకి రేజ్ చేసి మిర్రర్ ముందటనే ఉండి చూసుకోవాలి. 2 nipples పైకి కిందికి ఏమైనా వెళ్తున్నాయా, అంటే 2 సేమ్ హైట్లో ఉన్నాయా, ఒక నిప్పుల్ ఏమైనా పైకి ఒక నిప్పుల్ కిందకి అట్లా ఏమైనా ఉందా, సో దట్ ఆ రిట్రాక్షన్స్ అట్లాంటివి ఏమైనా మనకు తెలుస్తుంది. తర్వాత థర్డ్ స్టెప్ ఏంటంటే ఒక హ్యాండ్ మనం హెడ్ వెనకాల పెట్టేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం లెఫ్ట్ బ్రెస్ట్ చెక్ చేసుకోవాలంటే రైట్ హ్యాండ్ యూజ్ చేయాలి, రైట్ చెక్ చేసుకోవాలంటే లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ బ్రెస్ట్తో సేమ్ సైడ్ సేమ్ హ్యాండ్ యూజ్ చేస్తే కరెక్ట్ పద్ధతి కాదు. నెక్స్ట్ మనం ఎట్లా చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ 3 ఫింగర్స్తో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ టిప్స్తో కాకుండా ఈ పార్ట్తోని
లైక్ యూ హ్యావ్ టు రొటేటరీ మూమెంట్స్తోని చేసుకోవాలి. సో దట్ ఇది మనకి బ్రెస్ట్ అనుకుంటే ఇట్లా రొటేటరీ మూమెంట్స్తోని సర్క్యులర్ మూమెంట్స్లో మనం చెక్ చేసుకోవాలి. అండ్ నెవర్ 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 లైక్ ఇలా అయితే పట్టుకోవద్దు. ఇట్లా పట్టుకుంటే కంపల్సరీ మీకు అది గడ్డలాగానే అనిపిస్తుంది. సో చాలామంది ఇట్లాంటివి పట్టుకొని మాకు తెలుస్తుంది అని భయపడతారు. సో అట్లా కాకుండా మీరు ఈ రొటేటరీ మూమెంట్స్ ఈ పార్ట్తోని చేసుకుంటే రియల్గా ఉన్న గడ్డలు అట్లాంటివి ఏమైనా ఉంటే మనం బయటపడవచ్చు. సో ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఈ 3 స్టెప్స్ ఫాలో అయినప్పుడు మీకు ఏమైనా డిఫరెన్సెస్ అనిపిస్తే కంపల్సరీ మీరు ప్యానిక్ అవ్వకుండా ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే బెటర్. సో ఇప్పటి నుంచి అట్లీస్ట్ మీరు ఎప్పుడు దీన్ని మనం అప్లై చేసుకోవాలి అంటే ఈ వీడియో చూసిన తర్వాత రైట్ ఫ్రమ్ ఇప్పుడే ఇదే మినిట్ ఈ ప్రాసెస్ అంతా ఇట్ విల్ టేక్ ఓన్లీ హార్డ్లీ 5 to 7 minutes. మీరు బాత్ చేసే ముందు చేసుకోవచ్చు, పడుకునే ముందు చేసుకోవచ్చు. మేక్ ఇట్ ఏ హ్యాబిట్. లైక్ బ్రషింగ్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్ అనుకుంటామో ఈ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ కూడా అంతే ఇంపార్టెంట్ అని అనుకోండి. సో ఎవరెవరైతే వీడియో చూస్తున్నారో మీ ఇంట్లో వాళ్ళకి, చదువుకొని వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించండి. మీకు ఇంకా యూట్యూబ్స్లో మంచిగా ఎగ్జామిన్ చేసే వాళ్ళు కూడా చూపిస్తారు. అండ్ యూ కెన్ ఆల్సో కమ్ టు మేము ఐరాకీరా హాస్పిటల్లో బ్రెస్ట్ ఎగ్జామినేషన్కి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈ ఫ్రైడే June 21st టైమింగ్స్ 4 to 6 PM మేము అవేర్నెస్ క్రియేట్ చేసుకోవడానికి కోసం ట్రైనింగ్ లైక్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కూడా మేము కండక్ట్ చేస్తున్నాం. ఇట్ ఈస్ ఫ్రీ. సో యూ కెన్ బుక్ ఎర్లీ అండ్ కమ్ ఆన్ దట్ డే. సో డైరెక్ట్గా మేము నేర్పించేస్తాం. ఒకసారి ఇది తెలుసుకున్న తర్వాత యూ హ్యావ్ టు అప్లై ఫర్ యువర్ డే టు డే లైఫ్. అంటే రోజు ఇది జరిగేలాగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. సో ఎవ్రీ మంత్ మేక్ ఇట్ టార్గెట్ ఆర్ హ్యాబిట్ ఆఫ్ చెకింగ్ యువర్ సెల్ఫ్. మీ కిటీ పార్టీస్లో లేదంటే ఫంక్షన్స్లో ఎక్కడైతే గ్యాదరింగ్ ఉందో మీ అపార్ట్మెంట్స్లో వేరెవర్ యు లైక్ అమ్మాయిలు ఉన్నారు అన్నప్పుడు, ఆంటీలు అమ్మాయిలు ఎవ్రీవన్, you have to make it a habit of checking your breast. So let's talk about breast cancer. ఇది చేయడం వల్ల కొంతమంది అన్నా బయటపడితే ఎర్లీ ట్రీట్మెంట్ తీసుకుంటే, ఎర్లీ డయాగ్నోసిస్ ఉంటే వాళ్ళ సర్వైవల్ రేట్స్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. హోప్ దిస్ వీడియో అందరికీ యూస్ఫుల్ అవుతుంది అని. అట్లీస్ట్ ఈ వీడియో చూసిన వాళ్ళైనా యూ విల్ మేక్ ఇట్ అ హ్యాబిట్ ఆఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఆల్ బై యువర్ సెల్ఫ్. విష్ యూ ఆల్ ద బెస్ట్.